ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇది మా వాక్య ధ్యాన నిమిత్తమై ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును అనే లేఖనము సెలవిచ్చుచున్నది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు అలసిపోయావా? అనేక ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించక, నీ యొక్క ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, చదువులోనో, వ్యక్తిగత జీవితంలోనో, ఆర్థిక పరంగానో, కుటుంబ పరంగానో అనేక ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించలేక నీ జీవితంలో నువ్వు అలసిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఎంతగానో ప్రయాసపడి ప్రయత్నించి నీ జీవితంలో ఫలితం లేక విసిగి వేసారి ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? నీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నో మార్లు నా భర్త నేను క్షమించాను, నా భార్య నేను క్షమించాను, నా యొక్క బంధువులు నేను క్షమించాను అని ఇక నా వల్ల కాదంటున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను. వాక్యం వింటున్న నీ జీవితంలో అలసిపోయావా? నీకున్న రోగాన్ని బట్టి అనేక హాస్పిటల్ చుట్టూ తిరిగి నీకున్నదంతా ఖర్చు చేసుకొని అలసిపోయావా? నీ విద్యలో పలుమార్లు ప్రయత్నాలు చేసి ఉత్తీర్ణులు కాక నీ జీవితంలో అలసిపోయిన వ్యక్తిగా ఉన్నావా? లేఖనం సెలవుస్తుంది, అలసిన ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. నీ వ్యాపారంలో ఎంతగానో ప్రయత్నించి లాభాలు ఆశించక నష్టం మీద నష్టం పడి అనేక నష్టపోయిన ప్రయత్నాలు చేసి ఏమీ సాధించలేని స్థితిలో, ఏమీ సాధించకపోగా నీ జీవితంలో నష్టం చేసుకున్నావా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. నీ విద్య, వ్యాపారము ఏదైనా కావచ్చు, అలసి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అలసి ఉన్న వారి ఆశను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. నిత్యముగా నీతిమంతుల ఆశ భంగము కానేరదు. నువ్వు నమ్ము, దేవుని యందే నమ్ము. ఆయన యందే నీ యొక్క నమ్మికను ఉంచగలిగినట్లయితే ఆయన నీ ఆశను తృప్తిపరుస్తాడు. ఆయన నీ ఆశను నెరవేరుస్తాడు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన నిన్ను నిందకు, అవమానానికి అప్పగించడు. ఆయన నిన్ను కృంగిపోనివ్వడు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను తలదించువానిగా ఏమాత్రము కూడా చేయడు. నువ్వు నమ్మగలిగినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని హత్తుకొని, ప్రభువా, అలసిన వారిని ఆశను తృప్తిపరిచే దేవుడు కదా, నా జీవితంలో నేను అలసిపోయాను, నేను ఎంతగానో విసిగి వేశారను, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నా పట్ల నెరవేర్చండి ప్రభు అని నీవు విశ్వసించి ప్రార్థించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. ఆయన నీ ఆశను తీర్చి, నీ కోరికను తీర్చి, నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. వాక్యానుసారంగా జీవించి, వాక్యాన్ని నమ్మి, ఆయనది విశ్వాసం ఉంచి ప్రార్థించగలిగినట్లయితే అలసిన నీ జీవితంలో దేవుడు తృప్తిని అనుగ్రహిస్తాడు. అలసిన నీ జీవితంలో ప్రాణం విసిగి వేసారిపోయి ఏమాత్రం కూడా నిరీక్షణ లేని జీవితంలో నీవు ఉన్నావా? హోప్లెస్ సిట్యువేషన్లో నీవు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం మా ప్రియులు ఎందరూ అలసిపోయి ఉన్నారు. ఇక ఈ జీవితం చాలు, ఇక నా వల్ల కాదు, నేనేమీ చేయలేను, నాకు మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది, ప్రయత్నించిన ఫలితం రాని దిశలో వారి జీవితాలు ఉన్నాయో ప్రభువా, ఇదేమో ప్రభు వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారి జీవితంలో నెరవేర్చండి ప్రభు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు గనుక ఎందరూ విశ్వసిస్తూ ఉన్నారు, ఎందరూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి జీవితంలో మీరే ప్రభు వారి ఆశను తీర్చండి తండ్రి. నీకు వందనాలు. ఎందరు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, ఎందరు గోజాడుతూ ఉన్నారు, ఎందరు నిరీక్షిస్తూ ఉన్నారు, ఎందరు అలసిపోయి నిరీక్షణ లేక ప్రాణము ప్రభ నలిగిపోయిన వారుగా ఉన్నారు. వారందరికీ ప్రభ వారి ఆశను తీర్చి తృప్తిపరచమని, తద్వారా వాగ్దానానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.